ఎడారి ప్రాంతంగా ముద్రపడి కేవలం వర్షాధార పంటలపై ఆధారపడ్డ నేలలకు ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మహర్దశను తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టు విధానాన్ని విదేశీయులు సైతం కొనియాడుతున్నారు. ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్టులో విత్తన గుళికల ప్రక్రియను విదేశీ ప్రతినిధి బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒకే క్షేత్రంలో 25 రకాల మొక్కలను పెంచుతూ జీవ వైవిధ్యతను అమలుపరచడం వల్ల విదేశీ బృందం హర్షం ప్రకటించింది. అంతర్జాతీయ ప్రతినిధి బృందం అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో పర్యటించింది. షార్జా రాజకుటుంబానికి చెందిన షేక్ మాజిద్ అలక్ అసీమి, అలాగే ఇటలీకి చెందిన ఫ్యూచర్ ఎకానమీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వాల్టర్ లింక్, అమెరికాకు చెందిన ప్రపంచ బ్యాంక్ సీనియర్ సలహాదారు నలిన్ కిషోర్, అశోక్ వైఫ్, అలాగే దేశ్ దీప్ సహదేవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ బృందం ఏపీలో 2 రోజులు పర్యటించనుంది. మొదటి రోజు పర్యటనలో భాగంగా మరూరు మాలబుద్దన వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు. ప్రకృతి వ్యవసాయంలో వినియోగించే జీవ ఎరువుల తయారీపై ఏర్పాటు చేసిన డెమో కార్యక్రమాన్ని వారు చూసి ఆనందించారు. ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లక్ష్మణ్ నాయక్ విత్తన గుళికలు, ఘన, ద్రవ, జీవామృతం తయారీ విధానాన్ని విదేశీ బృందానికి తెలియజేశారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలను పండిస్తూ ఏ గ్రేడ్ మోడల్గా తీర్చిదిద్దిన బాలముద్దన్న వ్యవసాయ క్షేత్రాన్ని బృందం పరిశీలించింది. అక్కడ పండిస్తున్న 25 వివిధ రకాల పండ్లు, పూలు, ఇతర హార్టికల్చర్ మొక్కలను పరిశీలించారు. బాలముద్దన్న అతి తక్కువ నీటితో ఎకరం 25 సెంట్ల విస్తీర్ణంలో వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్న తీరు బృంద సభ్యులను ఆకర్షించింది. ఏపీలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించి తమ దేశంలో అమలు చేయాలన్న ఆలోచనతో రాష్ట్రంలో పర్యటిస్తున్నామంటూ విదేశీ ప్రతినిధులు తెలిపారు. ఈ మధ్యాహ్నం బొమ్మనహల్ మండలంలోని గోవిందవాడ గ్రామంలో పర్యటించారు. ఇసుక నేలల్లో నిరంతరాయంగా ఆదాయం పొందేలా పంటలు వేస్తున్న వన్నూరు స్వామి, లింగప్ప, బసవరాజు, రాజు తదితర రైతుల క్షేత్రాలను సందర్శించారు. విదేశీ బృందం పర్యటనలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శామ్యూల్ ఆనంద్, థిమాటిక్ లీడ్ కె సురేష్, అలాగే ఎన్ఎఫ్ఏలు శ్రీమతి భానుమతి, విజయ్ పలువురు పాల్గొన్నారు.